బ్రేకింగ్ న్యూస్ అల్లుడే కాలయముడై అత్తపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన అల్లుడు తన కుమార్తెను వేధిస్తుండటంతో అత్త అతనికి ఇల్లరికం తెచ్చుకుని ఆశ్రయం ఇచ్చింది. ఇటీవల దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. మద్యం మత్తులో ఉన్న అల్లుడు ఒంటరిగా ఉన్న అత్తపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై కొట్టి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని అటు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆశ్రయం ఇచ్చిన అత్తనే అల్లుడు పొట్టన పెట్టుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నా మొగుడు కొట్టిన సార్ నా ఇంట్లో రాఘవేందర్ సార్. రాఘవేందర్ కొట్టినాక నేను ఏం చేసిన అమ్మ నేను ఓడిపోతున్నా ఇంటికా ఉండాలని నేను వదిన ఇంటికా పంపిస్తాను నేను ఇంటికి పోతామా నేను అది పాత ఇంటికి పంపిస్తా అని చెప్పిన. అన్నాక నువ్వు ఊరికి పోతే కానీ నేను పోతా నువ్వు అన్నది అమ్మ. అంటే నువ్వు పంపించినాక పోతామా అని చెప్పిన సార్ నేను. చెప్పినాక ఏమొద్దు నువ్వే నేను పోతా ఈయనే కదా నేను పోతా పాటు ఏమొద్దు నేను పోతాను అన్నింటికి సతమతం అని సార్. నేను తోలిచ్చి పోతాను నేను అన్నాక ఏం చేశారు ఈయనకుండా ఉన్న ఒక రోజు మొత్తం గడిపేసిన కానీ అట్లయినాక సరే అని పొద్దున మళ్ళా కొడితే ఏం చేసి నైట్ పొద్దున లేచి పనికిన కలకుర్చి పనుకున్నాను సార్. నేను పక్కన వాళ్ళు ఫోన్ చేసి నాకు సిగ్నల్ అందలేదు సార్. అక్కడ సిగ్నల్ అందాక ఏమైంది పొద్దుటికి మళ్ళీ ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసినాక మాట్లాడితే మీ అమ్మ వస్తున్నావా ఊరికి అని అడిగారు. అంటే ఏమనిసింది వస్తాలే అని చెప్పిన. అన్నాక మళ్ళీ వేసారు సార్. మళ్ళీ వేసినాక మీ అమ్మ ఉలుకు పలుకు ఏం లేదు చచ్చిపోయింది మీ అమ్మ అని చెప్పి సార్ నాకు. అక్కడ నుంచి ఇంటికి వచ్చి చూసిన 10 గంటలకు వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రోడ్డు మీద బలవంతం చేసిండు. వస్తే ఇక్కడ గాయాలు ఉన్నాయి సార్. గోరు తీసుకోపోయినట్టు ఇట్లా గాయాలు ఉన్నాయి. చేతికి ఇట్లా కడాయాలు ఉంటే అవి అన్నిపోయినాయి సార్ మొత్తం. అట్లా అయ్యాక కిందనే వండేసిండు. మేము అట్లే ఉన్నాం సార్. వచ్చి కొంచెం మంచం పైకి వేసుకున్నాం చూసుకున్నాం.